నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవినీతి అక్రమాలకు పాల్పడి పదవి కోల్పోయిన విషయాన్ని మరచి ఆరోపణలు చేయడం తగదు. మాజీ మేయర్ సురేష్ బాబు తీరుపై టీడీపీ నగర అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్, జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డిల ఆగ్రహం. అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ పట్ల కూటమి ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలు సరికాదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తీరుపై వైసీపీ నేతల తీవ్ర అభ్యంతరం. తాను అవినీతి అక్రమాలకు పాల్పడిన కారణంగా చట్ట ప్రకారం పదవి కోల్పోయిన విషయాన్ని మరచి ఇతరులపై ఆరోపణలు చేయడం సరికాదని మాజీ మేయర్ సురేష్ బాబుకు తగదని టీడీపీ నగర అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్, జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సురేష్ బాబు మేయర్ పదవి కోల్పోయిన తరుణంలో వాస్తవాలు, నిరాశ నిస్పృహలు మరిచి మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ నేతలు చెబుతున్న కుర్చీ కోసం ఎమ్మెల్యే పాకులాడలేదని, అంతకంటే పెద్ద కుర్చీ గత ఎన్నికల్లో కడప నగర ప్రజలు ఇచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఒకరి పదవులు మరొకరు తొలగించలేరని, ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. మేయర్ తాను బాధ్యతలు స్వీకరించిన సమయంలో మున్సిపల్ యాక్ట్ మేరకు పనిచేస్తానని ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆ చట్టాన్ని అతిక్రమించింది కాకుండా ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేపట్టడం సరికాదన్నారు. పదవి కోల్పోయిన తరుణంలో నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. కక్షపూరిత, బురద చల్లే మాటలు మాట్లాడడం ఇప్పటికైనా మానుకోవాలని వారు హితవు పలికారు. ఇక కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు అభివృద్ధి విషయంగా కట్టుబడి ఉన్నట్లు వారు చెప్పారు. 20 సంవత్సరాలు ఒక పార్టీ చేతిలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకుండా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి కొంత సమయం సహజమన్నారు. అసలు మహిళల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని ఈ సందర్భంగా చెప్పారు. తమ హయాంలో మైనార్టీ మహిళలకు మేయర్గా పనిచేసే గొప్ప అవకాశం వచ్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కడప ప్రజలు వింటే ఆ పదవి కోల్పోవడంతో పూర్తి స్థాయిలో ఫ్రస్ట్రేషన్, ఒక ఆవేశం, ఒక ఆవేదన, ఒక ఆక్రందన కనిపించింది. దాంట్లో కొన్ని మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ముందుగా మేయర్ గారి పదవి కోల్పోవడానికి వాళ్ళు చెప్పే సాకు ఏంటంటే, ఎమ్మెల్యే గారు ఏదో పట్టుబట్టి ఆ పదవి తీసేసినారు, కుర్చీ దించేసినారు అనేది, కుర్చీ అనేది ఒక పాయింట్. అయితే ఈ కడప నియోజకవర్గంలో ప్రజలు అంతకంటే పెద్ద కుర్చీ ఇచ్చినారు. అంతకు మించిన కుర్చీ అక్కడ ఏం లేదని చెప్పేది మీరు తెలుసుకోవాల్సిన విషయం. రెండవది, ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇస్తేనో, శ్రీనివాస్ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తేనో, లేకుంటే ఇంకొకరు ఎవరో XYZ కంప్లైంట్ ఇస్తేనో ప్రజాస్వామ్యంలో పదవులు తీసేయలేరు ఎవరు కూడా. దానికి చట్టాలు ఉన్నాయి, గౌరవ కోర్టులు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఏదైతే మీరు ప్రమాణం చేసినారో మేయర్గా, ఆనాడు మున్సిపల్ యాక్ట్ చట్టం ప్రకారం దానికి అనుగుణంగా మనం పనిచేస్తామని చెప్పి ప్రమాణం చేసినారు. దాని తర్వాత అందులో ఏవైతే లోపం జరిగిందో, మీరు ప్రమాణం చేసిన దానికి ఏదైతే లోపం జరిగిందో దాన్ని ఏదైతే అతిక్రమించినారో, ఆ మున్సిపల్ యాక్ట్ చట్టాన్ని ఏదైతే మీరు అతిక్రమించినారో దాంట్లో భాగంగానే ఈరోజు మీరు పదవి కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పకుండా ఏదో ఎమ్మెల్యే గారు కుర్చీ కోసం మీ కుర్చీ తీసినారని చెప్పి మీరు ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమం మానుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇకపోతే రెండో విషయం అభివృద్ధి. సార్, ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కడప నియోజకవర్గ శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ శ్రీమతి మాధవిరెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కడప నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు. ఎందుకు సార్ అంత తొందర? 20 సంవత్సరాలు ఒక పార్టీ చేతిలో అధికారం ఉంది. కార్పొరేషన్లు అయితేనేమి, ఎమ్మెల్యే పదవులు అయితేనేమి, అవన్నీ కూడా అక్కడే ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేతిలోకి రావడం, కొంత ఇవన్నీ కూడా సెటరేట్ చేసే క్రమంలో కొంత సమయం పట్టడం సహజం. కాబట్టి అవన్నీ ఆలోచించకుండా ఏదో ఈ 16 నెలల్లో మీరేం సాధించినారంటే, తప్పకుండా ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరేం చేసినారనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. మీరు మహిళల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఫస్ట్ ఒక మహిళా గౌరవ శాసనసభ్యురాలని అంత నీచంగా వాళ్ళు మాట్లాడితే ఆ మాటల్ని మీరు ట్రోల్ చేస్తూ ఆనందం పొందుతూ మళ్ళీ మీరు మహిళల మీద ప్రేమ ఒలకపోస్తున్నారంటే నిజంగా ఇవన్నీ కూడా చూసే ప్రజలకు తెలుస్తుంది.
ఇకపోతే మీ పార్టీలో మీ పక్కన కూర్చున్న వాళ్ళల్లో కూడా అసంతృప్తి ఉంది, మీ వెనకాల కార్యకర్తల అసంతృప్తి ఉంది. వాటన్నిటిని కూడా సెటరేట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు పోవాలని మీరు ఆలోచించుకోండి తప్ప మా మీద మీకు అంత ప్రేమ వద్దు సార్. ఒక మైనార్టీ మహిళకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనార్టీ మహిళకి గొప్ప అవకాశం వచ్చింది. ఈ కడప నగరానికి సంబంధించిన మేయర్గా కూర్చోబెట్టే ప్రయత్నం జరిగింది. 100% ఆమె ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆమె సీట్లో కూర్చుంటుంది. మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ఏదో బాధపడకుండా ఆమెను తీసుకుపోయి కూర్చోబెట్టి మీ అనుభవం మొత్తం కూడగట్టి ఇప్పటికైనా రాబోయే జనరల్ బాడీ మీటింగ్లు అయితేనేమి రాబోయే అన్ని మీటింగ్లో కూడా అభివృద్ధి ప్రదంలో ముందుకు నడిపించే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మేము ఏదైతే పార్టీ మారినామో మా రియల్ ఎస్టేట్ అనేది మేము వెంచర్లు వేసుకున్నాం, అమ్ముకున్నాం, అవన్నీ ఎప్పుడో అయిపోయిన కథలు. ఈరోజు కొత్తగా వచ్చిన తర్వాత ఏదో చేసినామో ఏదో చూసినామో వాటిని ఏదో మేము దాచిపెట్టుకోవడానికి వచ్చినామంటే, ఇప్పుడు వచ్చిన మీ 8 మందిని మీరు చూడండి. 8 మందిలో ఎంతమందికి ఎన్ని అవసరాలు ఉంటే పార్టీ వచ్చినారో మీరు ఒకసారి మీడియా ముఖంగా మీరే చూడండి. మీకు తెలిసిపోద్ది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, వాళ్ళు చేసే పనులు ఏంది, అవన్నీ చూస్తే మీకు తెలిసిపోతుంది. సరే, ఆరోపణలు చేయాలి కాబట్టి ఏమైనా చేయొచ్చు రాజకీయాల్లో. మాజీ మేయర్ సురేష్ బాబు గారు అనరాని మాటలు అన్నారు. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండేసి పదవి కోల్పోయి కేవలం ఏదో చెప్పాలా అని సిగ్గు లేదా అని ఒక వర్డ్ తీసుకొని దాన్ని రిపీట్ చేస్తూ మాట్లాడినారు. నిజంగా ఆయనంత ఫ్రస్ట్రేషన్ ఉంటే గనా ఇంటికి పోయి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అట్లా కాకోకుండా అందరినీ కూర్చోబెట్టుకొని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడడము అది మంచి పద్ధతి కాదు. ఆయన చేసిన తప్పిదాల వల్ల ఆయన పదవి కోల్పోయినాడు. కానీ దీంట్లో మన గౌరవ ఎమ్మెల్యే కానీ వాసన్న గారి పాత్ర అయితే ఈ విధంగా లేదు. ఆయన మేయర్గా ఉండి ఆయనకు తెలియదా పనులు ఎవరు చేయాలా ఎవరు చేయకూడదని మాట ఆయనకు తెలియదా? నా కొడుకు చేసినాడు నాకు తెలియదు అనడం ఏమాత్రం సమంజసము? కొడుకు చేసే పనులు తండ్రి తెలియకుండా చేస్తాడా అని నేను ప్రశ్నిస్తున్నాను. కేవలం కక్షపూరిత మాటలు మాట్లాడడము, బురద జల్లే మాటలు మాట్లాడడము, మా కార్యకర్తల గురించి ఆయన మాట్లాడడం మాకే వింతగా ఉంది. ఆయన మా పార్టీనా వైసీపీ పార్టీనా అర్థం కావడం లేదు. గతంలో సస్పెండ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడడము, మణులు రత్నాలని చెప్పడం జరిగింది. ఆ మణులు రత్నాలు ఏమంటే మీరే పెట్టుకోండి, మాకు అవసరం లేదు. పార్టీని ఎవరైతే గౌరవిస్తారో, పార్టీకి లాయల్గా ఎవరు పనిచేస్తారో వాళ్ళే నిజమైన కార్యకర్తలు. ఆయన మా అన్నగారి నుంచి చెప్తా, జిల్లాని ఏలినోడు రాష్ట్రాన్ని ఏలుతాడంట అంటే ఇది హాస్యాస్పదము. 4వ డివిజన్కి పోయి మేమే పోయినాం. 4వ డివిజన్కి పోయి ఏదో రోడ్డు సమస్య ఉంటే కాలువలు కూడా లేవు అక్కడ బీడీ కాలనీలో అంతా లోపలికి పోయి చూస్తే అడిగితే మీ కార్పొరేటర్ అంటే కనుక్కోలేకపోతున్నారు, మా కార్పొరేటర్ మాకే తెలియదు అంటున్నారు. ఆయన మా అన్న గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్క కార్పొరేటరు ఏదో విధంగా అవినీతి చేసే ఉన్నారు. ఆయన అంటాడు కడపలో ఒక వెంచర్ రావడంలే, ఒక అపార్ట్మెంట్ కట్టడంలే అని. అవును కట్టరాయా, ఎందుకు కడతారు? మీ మాదిరి డబ్బులు తీసుకొని కమిషన్లు కకృతిపడి వీఈల్టీలు ఇష్టానుసారం ఇచ్చుకుంటా, హౌస్ అప్రూవల్ ఇష్టానుసారంగా ఇచ్చుకుంటా, కరెంటు ఎన్ఓసీలు లేకోకుండా వెంచర్లు వేసుకుంటా ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగినాయి. ఈ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా కాకుండా రూల్ పరంగా వెళ్ళాలా, రూల్ పరంగా చేయాలా అని సిద్ధాంతంగా ఎమ్మెల్యే గారు వెళ్తుంటే దాన్ని ఇంకో విధంగా చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. కడప నగరపాలక సంస్థ నూతన మేయర్గా ముంతాజ్ జమాల్ వలి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు కడప నగర మేయర్గా ఉంటున్న సురేష్ బాబు పదవీచ్యుతుడు కావడంతో నిబంధనల మేరకు డిప్యూటీ మేయర్గా ఉంటున్న ముంతాజ్ జమాల్ వలి మేయర్గా నియమించారు. ఈ సందర్భంగా ముంతాజ్ బేగం తన 41 డివిజన్ నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, శ్రేయాభిలాషులతో, వైసీపీ ప్రతినిధులతో ర్యాలీగా కార్పొరేషన్కు చేరుకున్నారు. అనంతరం ఆమె నగర మేయర్గా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి మేయర్గా తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూ నగరాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబుతో పాటు కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు నేను ఆడ మనిషి అయ్యి ఉండానంటే నాకు ఈరోజు మేయర్గా ఇచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది. కానీ మా మేయర్ సార్కి తొలగించిన దాన్ని కూడాను చాలా బాధకరంగాను కానుంది. డెవలప్మెంట్ చేయాలంట అని కడప అందరితో బాగుండి అందరూ మనకి మనుషులకు అందరూ కావాలా, మాకు అందరితో బాగుండి మా కడప ఇంకా అభివృద్ధి చేయాలంట అని కోరిక ఉంది. కార్పొరేటర్ అందరూ మా సహాయకం చేస్తారు. వాళ్ళు కూడా हमारे कारपोरेटर की तरफ से हमारे मीडिया से पुलिस वाले की तरफ से सबको शुक्रिया। हमारे जगन सार से, हमारे अमजद बादशाह सार से, हमारे रवि सार से, सबसे अच्छे इसी रखो पूरा कड़पा सब भी अच्छा डेवलपमेंट करना करको हमना बहुत खुशी है। MP आयुर्वेद रेड्डी सी सब शुक्रिया सबको भी ఒక నుంచి ఖుషి కూడా ఉంది, ఒక నుంచి బాధ కూడా ఉంది. డెవలప్ చేస్తాం, మేము డెవలప్ చేయాలమ్మా. ఇన్ని రోజులు ఉన్నాము, మా నవీంద్ర నగర్ అంతా బాగా డెవలప్ చేసినాము, ఇంకా కడప అంతా చేయాలంట అని ఖుషిగా ఉంది. అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నగర యూత్ వింగ్ ప్రెసిడెంట్ గుంటి నాగేంద్ర, డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ నాగార్జున రెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైకో అని సంబోధించడం సరికాదన్నారు. వైఎస్ జగన్ సైకో కాదని అభిమానంతో వచ్చిన వారి చెంప పలుగొట్టే వాళ్లను సైకో అన్నారు. హిందూపురంలో పనులు లేక వలస వెళుతున్నా తన నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న బాలకృష్ణకు పట్టదన్నారు. జగన్ జనంలో నుంచి వ్యక్తి కాగా రెడ్ బుక్ రచయిత మంత్రి నారా లోకేష్ అన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మింపబడి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసిన వైద్యశాలను చూడాలని హితవు చేశారు. నారా లోకేష్కు తమ నాయకుడు చేసిన అభివృద్ధిలో కొంతైనా చేశారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి దిగజార్చే మీకు వైసీపీని విమర్శించే నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. సతీష్ రెడ్డి, యూత్ విభాగం జనరల్ సెక్రటరీ బాబు అన్న. అందరికీ నమస్కారం. దేవుడు రాసినటువంటి స్క్రిప్టు ఎంత అద్భుతమైనదో నిన్నటి అసెంబ్లీ సంఘటనే దానికి ఒక ఉదాహరణ. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు అని అంటూ ఉన్నారు. నిత్యం ఆయన అసెంబ్లీలోనే ఉంటున్నాడు. అందరి నోళ్ళల్లో వందల సార్లు ఆయన పేరు తలుచుకుందే వాళ్ళు ఎవరూ సమావేశాలు జరపడం లేదు. ఒక మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, స్పీకర్ కానీ ఆయన పేరు తలుచుకుందే సమావేశాలు జరపడం లేదు. సో నిత్యం ఆడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే ఉన్నాడు. ఆయన వెళ్ళకపోతేనే ఇట్లుంది అని అంటే, రేపు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని ఏమైనా నిర్ణయం తీసుకుంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు, వీళ్ళ భార్యల పేరు కూడా జగన్ అనే పిలుస్తారేమో నాకు తెలిసి. అంత నామస్మరణ, జగన్ నామస్మరణ జరుపుతూ ఉంది. సో ఈ జగన్ నామస్మరణలో భాగంగానే నిన్న అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ గారు సో ఆయన కొన్ని మార్కులు కొట్టేద్దామని చెప్పి పాపం ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చినారు. ఆ స్క్రిప్టు ఆయన రాసుకుంది కదా, ఆ దేవుడే ఆయనతో చెప్పించినాడు ఆ స్క్రిప్టు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసి చంద్రబాబు గారిని సంతృప్తిపరిచినాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రసన్నం చేసుకుందామని చెప్పి చిరంజీవి గారికి కొంచెం ఎలివేషన్ ఇచ్చినారనమాట. ఇద్దరి దగ్గర మార్కులు కొడదామని మంచి స్క్రిప్టే రాసుకొని వచ్చినారు. పాపం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలకు ఎవరు అటెండ్ కావడం లేదని చెప్పి అందరికీ ఫోన్ కాల్ చేసి కనీసం 30 మంది కూడా ఉండట్లేదు సమావేశాల్లో, ఎక్కడున్నా అందరు రావాలా,
మీరు సమావేశాల్లో చర్చలో పాల్గొనకపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టన్నా పోండి అని చెప్పి అందరికీ ఫోన్లు చేసి మరీ రప్పించి కూర్చోబెట్టినారు. ఆ భాగంగానే పిచ్చాసుపత్రి నుంచి తప్పిపోయినటువంటి బాలకృష్ణ గారు కూడా వచ్చి కూర్చున్నారనమాట. ఎందుకంటే ఆయన సర్టిఫైడ్ సైకాట్రిక్ పేషెంట్ కదా. సో ఆయన కూడా మామూలు సమావేశాల్లో ఎప్పుడు పాల్గొన్నారు, నిన్న వచ్చి కూర్చున్నారు. అధికార పార్టీకి చెందిన మామ అల్లుళ్ళు ఒకరు అసెంబ్లీలో ఒకరు మండలిలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమాభివృద్ధి గురించి, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఈ సైకో అని మా నాయకుడిని సంబోధించడం జరిగింది. ఈ పత్రికాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా, ఎవరు సైకో? ప్రేమతో అభిమానించే అభిమానులు దగ్గరికి వస్తే వాళ్ళ చెంప పగలగొట్టే వాళ్ళని ఏమంటారు? సైకో అనరా? అభిమానుల యొక్క ఫోన్లని నేలకేసి పగలగొట్టే వాళ్ళని ఏమంటారు? సైకో అనరా? ఇంటికి వచ్చిన ప్రొడ్యూసర్పై కాల్పులు జరిపిన వ్యక్తిని ఏమంటారు? సైకో అనరా? అన్న, మీరే ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పాలన్నా మిమ్మల్ని అందరినీ అడుగుతానా. దేశ చరిత్రలో నేను మెంటల్లోని అని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే ఏం చెప్తారనా? మీరే చెప్పాలా దీనికి ఆన్సర్. బాలకృష్ణ గారే కదా. దేశ చరిత్రలో నేను ఒక మెంటల్లోని అని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆయన ఒక ఎమ్మెల్యే. ఈయన అసెంబ్లీకి పోయి నిన్న ఫిలిం కార్పొరేషన్కి సంబంధించి ఒక లిస్టుని ఏర్పాటు చేయమని నా దగ్గరికి ఇన్విటేషన్ వచ్చింది. అందులో నా పేరు 9వ వరుసలో ఉంది. నేను కన్సర్న్ మినిస్టర్ కందులు దుర్గేష్ గారిని అడుగుతున్నాను, ఎవడ్రా వాడు రాసింది నా పేరు అని. ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరు మీరు చూస్తే అద్దాలు పైన పెట్టుకొని అధికార మదంతో మాట్లాడినాడు. ఆ మాటలు మీరు అసెంబ్లీలో మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎన్నుకున్నది హిందూపురం నియోజకవర్గం సమస్యలని అసెంబ్లీలో ప్రశ్నించడానికి. కానీ మీరు చేసింది ఏంది? నాకు రెస్పెక్ట్ లేదు, నా పేరు 9వ వరుసలో ఉంది. గౌరవం అనేది ఒకరిని అడుక్కుంటే రాదు. మనం చేసే పనుల్లో, మన బిహేవియర్లో ఆ గౌరవం ఇస్తారు. మీకు ఇచ్చే రెస్పెక్ట్ పైన ఉన్న శ్రద్ధ మీ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల పైన ఎందుకు పెట్టడం లేదు? హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తగవని చక్రాపేట జెడ్పీటీసీ సభ్యుడు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా ముఖంగా పలు అంశాలను తెలియజేశారు. రాష్ట్రానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలను విస్మరించడం తగదన్నారు. వైఎస్ జగన్ తన హయాంలో అన్ని వర్గాలకు తగిన న్యాయం చేసిన వ్యక్తి అని అన్నారు. వైఎస్ జగన్తో మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గట్టిగా మాట్లాడారంటే అందుకు వైఎస్ఆర్తో ఆయనకు ఉన్న సంబంధాలే ముఖ్యమన్నారు. ఆయనకు ఆ హక్కు కూడా ఉందన్న విషయాన్ని బాలకృష్ణ తెలుసుకోవాలన్నారు. భవిష్యత్తులో చిరంజీవిని పేర్కొంటూ రాజకీయంగా వైఎస్ జగన్ తోడ్పాటు ఇవ్వాల్సి వస్తుందని శాసనసభ్యుడి హోదాలో ఉన్న బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమన్నారు. వైఎస్ఆర్తో పాటు వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలును మరిచి వ్యవహరించరాదని ఆయన హితవు పలికారు. గతంలో మీ తండ్రి ఎన్టీ రామారావు అసెంబ్లీలో వ్యవహరించిన విధానాన్ని గుర్తుకు తెచ్చుకుని మసులుకోవాలని ఆయన హితవు పలికారు. ఎమ్మెల్యే గారైన బాలకృష్ణ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి చిరంజీవి గారిని, మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వారిపైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు. అది చాలా తప్పైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు. మీరు జగన్మోహన్ రెడ్డి విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు చేసిన సేవ నేను మర్చిపోయినావు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విధాల ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసినవాడు. ఆయన సైకో కాదు. అదేవిధంగా చిరంజీవి గారు గట్టిగా మాట్లాడాడంటే చిరంజీవి గారు గట్టిగా మాట్లాడడానికి రాజశేఖర రెడ్డి స్నేహితం సంబంధాలు ఉన్నాయి ఆయనకు. అందువల్ల ఆయన గట్టిగా మాట్లాడే హక్కు కూడా చిరంజీవి గారికి ఉంది రాజశేఖర రెడ్డి కుటుంబంలో. అది చిరంజీవి గారిని గట్టిగా మాట్లాడలేదని అనేదానికి నువ్వు చూసినావా? గట్టిగా మాట్లాడే హక్కు కూడా ఉంది ఆయనకు. అదేవిధంగా చిరంజీవి గారు రేపు నాకు 4 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది వస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని పార్లమెంట్కి పోటీ చేయాలన్నా అంటే పోటీ చేయాల్సిన అవసరం కూడా వస్తుందేమో. ఎన్నికల స్టెండ్ అది, ఎవరు చెప్పలేము. నువ్వు అన్ని వ్యాఖ్యలు మాట్లాడడం చాలా తప్పది బాలయ్య గారు. మీకు ఎంత మేలు జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ
రాజశేఖర టైంలో అది మేలు మర్చిపోవద్దు. ఆ విధంగా ఎప్పుడు మాట్లాడొద్దు అసెంబ్లీలో. ఒక అసెంబ్లీలోకి వచ్చినప్పుడు ఒక ఎన్టీ రామారావు గారు ఏ విధంగా వస్తున్నాడో ఒక్కసారి ఆయన వీడియో కాల్ చూడండి. మీరు వచ్చిన విధానం ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలు కూడా అనుకుంటున్నారు. అది మీకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవినీతి అక్రమాలకు పాల్పడి పదవి కోల్పోయిన విషయాన్ని మరచి ఆరోపణలు చేయడం తగదు. మాజీ మేయర్ సురేష్ బాబు తీరుపై టీడీపీ నగర అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్, జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డిల ఆగ్రహం. అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ పట్ల కూటమి ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలు సరికాదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తీరుపై వైసీపీ నేతల తీవ్ర అభ్యంతరం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.